నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. ప్రాచీన చరిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ప్రాచీన యుగ యొక్క జంతు అవశేషాలు ఎక్కడ లభించాయి? బెల్లస్వర్గం, పాతపాడు, వడ్డెమాను, కేసరపల్లి. సరైన సమాధానం బెల్లస్వర్గం, కర్నూలు జిల్లా. ఇక్కడ జంతువుల యొక్క తలలు నరికివేయబడి ఓన్లీ మొండెంతో ఉన్నటువంటి జంతువు అవశేషాలు కర్నూలు జిల్లా బెల్లస్వర్గంలో లభించాయి. బహుశా ఇది బలి ఇచ్చే ఆచారం ఆనాడే ఉందని తెలుపుతున్నటువంటి అంశంగా మనకి చెప్పవచ్చు. సో ఉత్తర ప్రాచీన యుగం యొక్క జంతు అవశేషాలు లభించినటువంటి ప్రాంతం బెల్లస్వర్గం. రెండవ ప్రశ్న, ప్రాచీన కాలపు రాతి గొడ్డలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ బెల్లస్వర్గం, ఆప్షన్ బి వడ్డెమాను, గుంటూరు జిల్లా, ఆప్షన్ సి పాతపాడు, ఆప్షన్ డి కేసరపల్లి. సరైన సమాధానం వడ్డెమాను, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా వడ్డెమానులో రాబర్ట్ బ్రూట్రూస్ ప్రాచీన కాలపు రాతి గొడ్డలిని కనుగొన్నారు. మూడవ ప్రశ్న, తామ్రయుగం నాటి మృణ్మయ పాత్రలు లభించినటువంటి ప్రాంతం? కేసరపల్లి, వడ్డెమాను, పాతపాడు, బెల్లస్వర్గం. సరైన సమాధానం పాతపాడు, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా పాతపాడులో తామ్రయుగం అంటే కంచుయుగానికి సంబంధించినటువంటి మృణ్మయ పాత్రలు ఈ కర్నూలు జిల్లా పాతపాడులో లభించాయి. ఆంధ్రప్రదేశ్లో రాగి పనిముట్లు లభించిన ప్రాంతం ఏది? రాగి పనిముట్లు కేసరపల్లి, కృష్ణా జిల్లా, పాతపాడు, వడ్డెమాను, బెల్లస్వర్గం. సరైన సమాధానం కేసరపల్లి, కృష్ణా జిల్లా. రాగి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం. ఏ యుగంలో పశుపోషణ ప్రారంభమైంది? పురాతన శిలాయుగం, నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, తామ్రయుగం. సరైన సమాధానం మధ్య శిలాయుగం. మధ్య శిలాయుగంలో పశుపోషణ ప్రారంభమైంది.